సభా సరస్వతి నమః. 34 ఏళ్ల క్రితం 1991 జూన్ 13th నాకు 6 ఏళ్ల వయసు. నేను మొట్టమొదటిసారి కెమెరాని ఫేస్ చేశాను. మళ్ళీ 34 ఏళ్ల తర్వాత నా 6 ఏళ్ల కూతురుతో పాటు కలిసి మొట్టమొదటిసారి ఇందులో ఈ కథాసుధలో వెండిపట్టిలో నటించాను. ఇట్స్ అ గ్రేట్ మెమరీ ఫర్ మీ. దానికి ముఖ్య కారకులు సతీష్ గారు. అయితే ఆయన దగ్గరికి వచ్చే ముందర ఖచ్చితంగా స్మరించుకోవాల్సింది ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు రామోజీరావు గారు. ఒక మనిషి 100 జన్మల్లో చేయగలిగిన పని, అథవా 100 మంది మహానుభావులు కలిస్తే ఒక జన్మలో చేయగలిగిన పని ఆయన ఒక్కడు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచాన్ని నిరూపించారు. ఆయన గొప్పతనం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే. కానీ నాకు ప్రత్యేకించి ఈటీవీ అన్న ఆ సంస్థ రామోజీరావు గారన్న ఎందుకు గౌరవం అంటే, ఇవాళకి కూడా అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఈటీవీ సంస్థతో నాకు అనుబంధం ఉంది. హీరోగా చేశాను. అలాగే ఛాంపియన్ అనే షో ఇందాక అజయశాంత్ గారితో మాట్లాడుతూ ఆ షోకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది బెస్ట్ యాంకర్గా. తెలుగు భాషని బ్రతికిస్తున్న సంస్థల్లో ఈటీవీ కూడా ఒక సంస్థ. ఇప్పటికీ తెలుగు భాష బతుకుందంటే దానికి కారణం ఈటీవీ అని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే తెలుగు సంస్కృతిని కాపాడుతున్న సంస్థ. సో అటువంటి సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా చాలా మంచి సినిమాలు, హృదయమైన సినిమాలు. ఇందాక రవి గారు అన్నారు, అలాగే అనిల్ గారు కూడా చెప్పారు. సో వీరందరూ రావడం ఈ కార్యక్రమానికి చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రాఘవేంద్రరావు గారు, నేను ఇన్నేళ్ళగా యాక్ట్ చేస్తున్నాను కానీ ఎంతోమంది డైరెక్టర్స్ వర్క్ చేశాను, ఆయనతో చేయలేకపోయాను. చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ముగ్గురు మనగాళ్ళ సినిమాకి నన్ను అడిగితే అప్పుడు నా డేట్స్ లేవని నేను మిస్ అయిపోయాను సార్. కానీ ఈటీవీ పుణ్యమాని, కథాసుధ పుణ్యమాని మీ కథలో ఇప్పటికే నటించే అవకాశం రాగలిగితే నా జన్మధన్యమని భావిస్తాను సార్. మీలాంటి మహానుభావుల దగ్గర పనిచేయడం నా అదృష్టం. అండ్ అలాగే ఇంకా ఈటీవీ సంస్థ, ఈటీవీ విన్ ఈ యాప్ వచ్చింది. నేను 2009లో 1940లో గ్రామం అని సినిమా చేశాను. సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేను నా చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను. మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే, కొన్నాళ్ళు మనం బ్రేక్ తీసుకుంటే ఇండస్ట్రీ కొన్నాళ్ళు బ్రేక్ ఇస్తుంది. అలా ఒక 7-8 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చాను, నేను చేస్తాను, నేను చేద్దాం అనుకుంటున్నాను. హీరోగా కాదు, ఐ వాంట్ బి అన్ యాక్టర్, ఒక పర్ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను అని నేను చాలా కమ్యూనికేట్ చేస్తే అప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవండి. లీడ్ యాక్టర్ అనే టెక్నాలజీ లేదు. అయితే హీరో లేదా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లేదా తమ్ముడు క్యారెక్టర్ ఇంకోటి. మంచి కథలు కావాలి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి, అలాంటి కాంటెంట్స్ కావాలి, అలాంటివి ఏమైనా ఉంటే నేను ఒక పర్ఫార్మర్గా ఉండదలుచుకున్నానండి అని చెప్పినప్పుడు అప్పటికి అవి లేవు. ఐమ్ టాకింగ్ అబౌట్ 2014-15 ఆ టైంలో. సరే, చాలా కాలం తర్వాత మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకుని నా మీద అభిమానంతో, ప్రేమతో ఆయన డైలాగ్ రైటర్గా నేను హీరోగా పనిచేసిన టైంలో ఉన్నప్పుడు మాట ఇచ్చిన సతీష్ గారు గుర్తుపెట్టుకుని మళ్ళీ నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఎంత మంచి వాడాలన్న సినిమాతో. దాంతో మళ్ళీ నేను వెండితెర మీదకి వచ్చాను. అంతేకాదు దాని తర్వాత ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన ప్రేమగా ఆయన సకల కళావల్లని పిలుస్తుంటాడు. ఆయన ఎంతో హృదయంగా మాట్లాడుతుంటారు. నాకు ఆయనలో ఉన్న రచయిత, దర్శకుడు ఎంత ఇష్టమో అంతకు మించి ఆయనలో ఉన్న మనిషి చాలా ఇష్టం. అటువంటి మంచి మనిషి చేసిన మంచి మంచి కథలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఇది అందరికీ చాలా హృదయంగా ఉంటుందని, అందరూ దీన్ని వీక్షించాలని, కథాసుధలో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కథలు రావాలని, దానికోసం పాటుపడుతున్న మా నితిన్ టీం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా మంచి కథలు దీని ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇందులో భాగమైనందుకు చాలా చాలా సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్.